హాయ్ ఫ్రెండ్స్. మన దేశంలో జస్ట్ ఒక ఫన్నీ మీమ్ పేజ్‌గా తయారైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఏకంగా ఉద్యమాలకు తెర తీస్తుంది. 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మేము నిరుద్యోగులకు అండ్ ఎవరైతే ఎగ్జామ్స్ మొత్తం క్యాన్సిల్ అయ్యాయో వీళ్ళందరి కోసం పోరాటం చేస్తాం. కేంద్రంలోని విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్‌నే మేము లక్ష్యంగా చేసుకుంటాం. ఆయన రాజీనామా చేసే వరకు మేము మా పోరాటాన్ని ఆపబోము అనే విధంగా తాజాగా ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. 6వ తేదీ మేము ఉద్యమాన్ని చేస్తాం. ఈ ఉద్యమానికి సంబంధించి ఒక టైమ్ లైన్‌ను సైతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా రీసెంట్‌గా ఎన్నికైన సౌరవ్ దాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ టైమ్ లైన్‌ను ప్రకటించారు. ఈ టైమ్ లైన్‌లో ఆయన ఏమేమి చెప్పారు అనేది ఒక్కసారి చూస్తూ ఉంటే జనరల్‌గా ఇప్పుడు ఆ పార్టీ అధినేత అయిన అభిజిత్ దీప్కే అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఉదయం 10 గంటలప్పుడు 6వ తేదీన వచ్చేస్తారు. సో 10 గంటలకు సోనం వాంగ్చుక్ ఎవరైతే లద్దాఖ్‌లో సో కాల్డ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఉన్నారో ఈయన డీప్ స్టేట్‌కు చాలా దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఏదైతే బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ ఏ విధంగా డీప్ స్టేట్‌తో అనుబంధంగా ఉండి అక్కడి ప్రభుత్వాన్ని గద్దె దింపి ఆ తర్వాత అతనే ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యాడో అలాంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. ఆయన ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ను స్వాగతం పలుకుతారు. తద్వారా ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల నుంచి మేము వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్తాం. అక్కడ మా సభకు పర్మిషన్ అడుగుతాం. ఆ తర్వాత వెంటనే ఒక గంట తర్వాత ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది అనే విధంగా వీళ్ళొక టైమ్ లైన్‌ను సెట్ చేశారు. నిజానికి మన దేశంలోని చట్టాల ప్రకారం ఏదైనా ఒక చిన్న నిరసన తెలపాలన్నా, ఒక ఉద్యమాన్ని చేయాలన్నా కానీ ఏ ఒక్క పార్టీ అయినా కూడా పోలీసుల నుంచి ముందుగానే అంటే ఒక వారం ముందే వాళ్ళకు సమాచారం ఇస్తే అందుకు సంబంధించిన ఏర్పాట్లు అండ్ ఎంతమంది జనాభా వస్తారు, దానికి సంబంధించిన ఎంతమంది పోలీసులు ఉండాలి, ఎంతమందిని మేము సిఆర్పిఎఫ్‌ను రంగంలోకి దింపాలి అనే దానికి సంబంధించి పూర్తిగా వీళ్ళు అంచనా వేస్తారు. అంతేకాకుండా ఇలాంటి ఉద్యమాల వల్ల దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉంటాయా అనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీయడానికి ఒక వారం సమయమైనా కావాలి. సో అంతకు ముందుగానే వీళ్ళు పర్మిషన్ అడగాల్సి ఉంది. కానీ ఈ సౌరవ్ దాస్ అనే వ్యక్తి చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే మీరు ముందుగానే పర్మిషన్ అడిగారా అని అక్కడి జర్నలిస్టులు అతన్ని క్వశ్చన్ చేయగా మేము అసలు పోలీసులను ఇప్పటివరకు పర్మిషన్ అడగలేదు. మేము వాళ్ళను పర్మిషన్ అడిగినా కూడా వాళ్ళు మాకు ఇవ్వరు కాబట్టి మేము అసలు అడిగేదే లేదు అని స్పష్టం చేశారు. సో వీళ్ళు ముందుగా పర్మిషన్ అసలు అడగక ముందుగానే పోలీసులు దీన్ని డినై చేసేస్తారు అని ఒక రూమర్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా సరిగ్గా ఈ ఉద్యమం స్టార్ట్ కావడానికి గంట ముందే వీళ్ళు పర్మిషన్ అడుగుతాము అనే దాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకూడదు. తద్వారా దీన్ని మరింతగా ఫ్లేరప్ చేయాలి. చూడండి మేము ఏదో శాంతియుత నిరసన ఉద్యమాన్ని చేసుకుంటామని అంటూ ఉంటే పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని చూసి కేంద్రంలోని ప్రభుత్వం అంతగా భయపడుతోంది, ఢిల్లీ పెద్దలు వణికిపోతూ ఉన్నారు అని ఒక నరేటివ్‌ను క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా ఒక ఉద్యమానికి సంబంధించి పోలీసు ప్రొటెక్షన్ అనేది లేకపోతే ఖచ్చితంగా దాని నుంచి అల్లర్లు సైతం చెలరేగే అవకాశం ఉంటుంది. మనం గతంలోనే ఢిల్లీలోని షహీన్‌బాగ్ నిరసనలు అండ్ రైతు ఉద్యమాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఢిల్లీ కేంద్రంగానే ఈ అల్లర్లన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఏకంగా పార్లమెంటు భవనం ముందు మన జాతీయ జెండాను తొలగించి ఖలిస్తానీ జెండా ఎగరవేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఉద్యమాలన్నీ కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. వీటికి ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం పర్మిషన్‌ను డినై చేస్తే వేరే ఏ ప్రాంతంలో ఢిల్లీలోనే కాదు ఒకవేళ ఈ ఉద్యమానికి అంత క్రెడిబిలిటీ ఉంటే వేరే పక్కన ఉన్న పంజాబో లేదంటే హర్యానానో ఏ రాష్ట్రంలో వీళ్ళు తమ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినా కూడా ప్రజలు అంతగానే మద్దతు తెలిపేందుకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే పోలీసుల పర్మిషన్ అడిగిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది వీళ్ళు గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది గనుక చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళందరిపైన దేశద్రోహ అభియోగాలు సైతం నమోదు చేయవచ్చు. ఇప్పటికే ఈ గ్యాంగ్‌లో ఉన్న సోనం వాంగ్చుక్‌పై రీసెంట్‌గానే దేశద్రోహ చట్టంపై కేసులు నమోదు చేసి ఆయన్ను జైల్లో ఉంచారు. ఆ తర్వాత రీసెంట్‌గానే సపోజ్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఆ టైంలోనే బయటికి వచ్చేసారు. అతన్ని లద్దాఖ్‌కు పంపించేశారు. అంటే దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తిని సైతం మళ్ళా బయటికి తీసుకొచ్చి అతన్ని సొంత ఊరికి పంపించేశారు. కేంద్ర ప్రభుత్వం అతని పట్ల మాత్రం అంత ఉదార స్వభావంతో
వ్యవహరిస్తుంది. లద్దాఖ్‌లో జరిగిన అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయినా కూడా దాన్ని లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం సోనం వాంగ్‌చుక్‌ను వదిలేసింది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ విధంగా పర్మిషన్ లేని ఒక ఉద్యమంలో పాల్గొనడం, పైకేమో ట్విట్టర్‌లో మేము శాంతియుత పోరాటం చేస్తామని చెప్పినా కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ అడగకుండా దీన్ని ఒక ఇష్యూ లాగా క్రియేట్ చేయడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళంతా ఏదో ఒక కుట్రకు పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి విదేశీ ఫండింగ్ సైతం భారీ ఎత్తున వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వాళ్ళను అడిగిన ఫస్ట్ క్వెషన్ సైతం ఇదే. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్న నిధులను మీరు ఎక్కడి నుంచి పొందుతూ ఉన్నారు అంటే, ఈ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మాకసలు ఎవరి నుంచి డబ్బులనేవి రావడం లేదు. మేము మా సొంతంగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మాకు ఎవరి నుంచి ఫండింగ్ అనేది అందడం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. మనం ఒక్కసారి ఈ పార్టీని బ్యాకప్ చేస్తున్న వాళ్ళను చూస్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆర్జేడీ వరకు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. ఆర్జేడీ వీళ్ళు ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్‌లో ఎవరైనా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా ఎంపీ నుంచి సిఫార్సు లేఖ అనేది ఉండాలి. సో ఈ సిఫార్సు లేఖను ఆర్జేడీ పార్టీకి సంబంధించిన సంజయ్ జా అనే ఎంపీ ఒక అతను సిఫార్సు చేశాడు. అందువల్లనే వీళ్ళు కాన్స్టిట్యూషనల్ క్లబ్‌లో ఇటువంటి ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయగలిగారు. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టు వీళ్ళకు చాలానే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం వీళ్ళకు తెర వెనక నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇదంతా కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి మనకు కనిపించినా కూడా తెర వెనక మాత్రం ఈ ఇండి కూటమి ఉంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే నిజంగా ఈ ఇండి కూటమినే ఈ విద్యార్థుల కోసం పోరాటం చేయవచ్చు కదా అనే ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే మన దేశంలో పేపర్ లీక్ వల్ల చాలామంది నష్టపోయారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఎవరో కొంతమంది అధికారులు అండ్ కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం వల్ల చేసిన తప్పిదంతో ఇన్ని లక్షల మంది బలవుతూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని చాలా సీరియస్గా తీసుకోవాలి. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకురావడానికి సైతం ఇది ప్రతిపక్షాలకు ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని ఇండి కూటమి పూర్తిగా మిస్ చేసుకుంటోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ జెన్‌జీ మొత్తానికి నేనే ప్రతినిధిని అని చెప్పుకొని ఇటువంటి ఉద్యమాన్ని ఫ్లేర్ అప్ చేసి ఉంటే ఖచ్చితంగా యావత్ భారతదేశం అతని వెంట నడిచేది. అండ్ దీనికి తమిళనాడు నుంచి రీసెంట్‌గానే విజయం సాధించిన విజయ్ సైతం తోడై ఉండింటే ఖచ్చితంగా జెన్‌జీ మొత్తం వీళ్ళ వెంట నడిచి వచ్చేది. కానీ వీళ్ళు ఇదే విషయంలోనే తప్పిదం చేశారు. నిజానికి రాహుల్ గాంధీ ఎప్పుడు తన పొలిటికల్ నరేటివ్ తీసుకున్నా కూడా ప్రజలకు అవసరమైన దాన్ని కాకుండా ఏ పెగాసస్ అనో లేకుంటే ఏ రాఫెల్ కుంభకోణమనో ఇలాంటివి అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలను ఆయన టేకప్ చేశారు. పెగాసస్ కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నామంటే మనలో ఏ ఒక్కరు కూడా రోడ్లపైకి వెళ్ళరు. ఎందుకంటే దానికి మనకు అస్సలు సంబంధమే లేదు. అదే రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేను ఈ విధంగా మీరు ఎవరైతే ఎగ్జామ్స్‌లో నష్టపోయారో వాళ్ళ కోసం ఉద్యమం చేస్తాను అంటే ఒకవేళ ఆ ఎగ్జామ్స్‌లో నేను నష్టపోతే నేను కూడా ఉద్యమంలో పాల్గొంటాను. ఈ విధంగానే ప్రజా ఉద్యమాలు అనేవి నెలకొంటాయి. అది రాహుల్ గాంధీ అస్సలు పట్టుకోలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇండి కూటమి మొత్తం ప్రతిపక్ష స్థానాన్ని పోషించడంలో ఇక్కడే ఫెయిల్ అవుతుంది. ఆర్ఎస్ఎస్ నినాదం సైతం ఇదే. మన దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా మోనోపలి ఉండకూడదు. విపక్షం కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. విపక్షం లేని ప్రభుత్వాన్ని మనం అస్సలు కోరుకోకూడదు అని ఆర్ఎస్ఎస్ సైతం చెబుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే విపక్ష స్థానానికి తగ్గినన్ని సీట్లు ఆ పార్టీకి ఇచ్చిన అండ్ ఇండి కూటమి పార్టీలకు సైతం విపక్షాలకు కావాల్సినన్ని అపోజిషన్ సీట్లు ఇచ్చినా కూడా వీళ్ళు తమ పాత్ర అంత పటిష్టంగా ప్రోత్సహించకపోవడం వల్లనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి వాళ్ళు అసలు ముందస్తు ఐడియాలజీ అనేది ఏమీ లేకుండా ఈ దేశంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి కాబట్టి ఫ్లేర్ అప్ చేస్తూ ఉన్నాం అనే విధంగా ఇలాంటి తల తోక లేని ఉద్యమాలను తీసుకొస్తున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ఉద్యమం ఎలా జరగనుంది, దీని పరిణామాలేంటి, ఇది అల్లర్లకు ఏమైనా దారి తీస్తుందా, ఒకవేళ అదే గనుక జరిగితే కేంద్ర ప్రభుత్వం వీళ్ళపై తీసుకునే యాక్షన్ ప్లాన్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.